హే హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం కోసం ఒక డిఐవై చేయబోతున్నాం కాయిన్స్ని స్టిక్ చేయడానికి డబుల్ టేప్ కానీ లేదా గ్లూ గన్ కానీ యూస్ చే నేను ఆ గ్లూ గన్ స్టిక్తో డైరెక్ట్గా యూస్ చేస్తున్నా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ అది బ్లాక్ కలర్లో ఉంది కదా, ఎలా మరి స్టెయిన్స్ ఉంటుంది కదా అని. నో ప్రాబ్లం, ఇలా తీస్తే అలా వచ్చేస్తుంది, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు స్టెయిన్స్ అవుతాయని, బట్ ఐ ప్రిఫర్ డబుల్ టేప్. కాయిన్స్ని స్టిక్ చేయడానికి ఆర్డర్ అంటూ ఏముండదు, మనకు నచ్చినట్టు స్టిక్ చేసుకుంటూ వెళ్ళడమే, పర్సనల్ చాయిస్ అంతే. బేసిక్గా ఆడవాళ్ళకి డెకరేట్ చేసుకోవడం అన్నా చేయడం అన్నా బోల్డ్ అంత ఇష్టం. అందులో వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా చాలా ఇష్టం. ఎందుకంటే లాస్ట్ టైం చేసిన దానికన్నా ఈసారి బెటర్గా చేయడానికే ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరు. ఇలా కాయిన్స్తో మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్ళడమే ప్రాసెస్ అంతా అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే కాయిన్స్ అంతా రివర్స్లో పెట్టాలంట. అంటే హెడ్ ఫేస్ ఉంటుంది కదా, అలా పెట్టాలంట. ఇప్పుడు ప్లాస్టర్ తీసుకొని ఆ చెంబు లోపలికి ఉల్టాలో స్టిక్ చేయాలి. బాగా గట్టిగా స్టిక్ చేయండి, ఎందుకంటే ఈ కాయిన్స్ని బేర్ చేయాలి కదా, లేకపోతే కాయిన్స్ వెయిట్ వల్ల ఆ ప్లాస్టర్ ఊడిపోతుంది. సో ముందే గట్టిగా స్టిక్ చేయడం బెటర్. లెంత్ అనేది మన అమ్మవారిని బట్టి. మొత్తానికి అయిపోయింది, ఇదే ఫైనల్ లుక్ అన్నమాట. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.